పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మూడవ రోజు మన తపస్సు కాల ధ్యాన వడకానికి స్వాగతం. మీ అందరినీ హృదయపూర్వకంగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. వినుడి ఇజ్రాయేలీ ప్రజలారా, షేమా ఇజ్రాయేల్, ఆలకించండి. దేవుని యొక్క వాక్యాన్ని విని హృదయ పరివర్తన చెందండి అనేటువంటి మోషే పలికినటువంటి వాక్యము ద్వారా మనమందరము విందాము. ముఖ్యంగా ఈ మూడవ రోజున ఆదాము అవ్వల గురించి, దేవుని యొక్క సృష్టి 6వ రోజు ఏ విధంగా మనుష్యుని ఆయన తయారు చేసెను, ఆదామును తయారు చేయను. ఆదాము అన్న పదానికి అర్థము నేల, మానవుడు, మట్టి, అనేక అదమాహ్ అంటాం, అనగా ఎర్త్, భూమి అన్నమాట. ఆ భూమి నుంటే, ఆ మట్టి నుంచే వచ్చాడు కాబట్టి మానవుడు అనగా ఆదాము అని మనము ఆయన్ను పిలుస్తూ ఉన్నాము. ఈనాటి ధ్యానాంశము ఆదాము అవ్వలు వారిని చూసినట్లయితే వారి యొక్క సృష్టి నుంచి మనము కొన్ని గుణపాఠాలు నేర్చుకుందాము. ముఖ్యంగా ఆదాము అవ్వలు ఏ విధంగా, ఆదాము ప్రక్క టెముకలోంచి తీయబడినటువంటి అవ్వ ఎవరు, ఆమె తల్లి, మానవ జాతికి అందరికీ తల్లి. ఏ విధంగా ఆదాము పూర్వ నిబంధనలో మొదటి ఆదాము, క్రొత్త నిబంధనలో మనము రెండవ ఆదాము, చివరి ఆదాము క్రీస్తు ప్రభువుని చూస్తూ ఉన్నాము. అదేవిధంగా అవ్వ అనేటువంటి తల్లి, దాని అర్థము తల్లి. అదేవిధంగా మరియ తల్లిని మనందరికీ తల్లిగా క్రీస్తు ప్రభు ఏ విధంగా దయచేసి ఉన్న మరియ తల్లిని మనము ఏ విధంగా ఒక స్త్రీకి, జాతికి, నీ జాతికి వైరము కలిగించేదని మనము చదివి ఉన్నాము. ఆ స్త్రీ ఎవరో కాదు, ఇదిగో మరియ తల్లే అని మనం అర్థం చేసుకుంటూ, ముఖ్యంగా అవ్వ ఆదాము ఎముక లేదా మాంసమా అని ఈనాడు మనము మరొక థింగ్ వీ విల్ మెడిటేట్ టుడే. మనం మొదటిగా చూసినట్లయితే ఆదాము దేవుని యొక్క స్వరూపమందు ఆదాము సృజింపబడెను. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనంలో చదువుతాము, దేవుడు తన స్వరూపమందు నరును సృష్టించెను. మట్టి తీసుకొని తన శ్వాసను ఊది తన స్వరూపమందు, అనగా ఆదాము ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. ఆదాము దేవుని కుమారుడని మనము నూతన నిబంధనలో లూకా సువార్తికుడు చరిత్ర రాసినటువంటి వాడు, మనము లూకా సువార్త 3వ అధ్యాయం 38వ వచనంలో చదువుతాము. కెయినాను, ఆయన లూకా సువార్తికుడు యేసు ప్రభు వంశావళి గురించి రాస్తూ ఉన్నారు 3వ అధ్యాయంలో. యేసు ప్రభువుని మొదలుపెట్టుకొని తన తండ్రి యోసేపు తండ్రి యాకోబు, అక్కడి నుంచి ఆ తాత ముత్తాతలంతా చివరికి సృష్టి దాకా ఆయన వెళ్తూ ఉన్నాడు. ఆదాము వరకు ఏ విధంగా ఈ వంశావళి నుండి ఏ విధంగా క్రీస్తు ప్రభు ఆదాము నుండి వచ్చి ఉన్నాడో, మరి ఈ ఆదాము ఎవరు అని ఆయన చెప్తూ ఉన్నారు. లూకా సువార్త ఈ వచనాన్ని 38వ వచనం 3వ అధ్యాయం చదివినట్లయితే, కెయినాను ఎనోషాకు జన్మించెను, ఎనోషు షేతుకు జన్మించెను, షేతు ఆదాముకు జన్మించెను, ఆదాము దేవుని కుమారుడు అని ఆయన చెప్తూ, అంటే ఆదాము ఏదో ఒక కథ కాదు, ఇట్స్ నాట్ ఎ మిత్, దిస్ ఈజ్ ఎ రియాలిటీ, ఇది ఒక చరిత్ర. ఆదాము దేవుని కుమారుడు. ఆ ఆదాము వంశం నుండే, అక్కడి నుంచే ఏ విధంగా ఆ వంశావళి అంతా లూకా సువార్తికుడు చారిత్రికుడు రాస్తూ ఉన్నాడు. ఆ చరిత్ర మనం అంతా చూసినట్లయితే మనకు అర్థమవుతుంది, ఆదాము దేవుని కుమారుడు. ఎందుకంటే దేవుని స్వరూపమందు ఆయన సృష్టింపబడ్డాడు. మొదటి పునీత పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయం 45వ వచనంలో మనం చదివినట్లయితే, ఇదిగో మొదటి ప్రాణి ఆయన, ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి అయినని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింప చేయు ఆత్మ. మొదటి ఆదాము ఎవరు? జీవించు ప్రాణి. కానీ కడపటి ఆదాము అనగా క్రీస్తు జీవమునిచ్చు ఆత్మ, జీవింపచేయు ఆత్మ అని మనకు పౌలు గారు
మొదటి ఆదాము కడపటి ఆదామైన క్రీస్తు గురించి ఆయన రాస్తూ ఉన్నాడు. మరి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనంలో మనం చదివినట్లయితే ఏ విధంగా ఒక్క మనిషి ద్వారా అంటే ఆదాము ద్వారా ప్రతి జాతిని సృజింపబడెను. రంగు ఏదైనా, కులం ఏదైనా, జాతి ఏదైనా, మతము ఏదైనా అందరూ ఆదాము నుండే వచ్చారు. ఒక్క మనిషి ద్వారా, ఆదాము ద్వారా. అందుకే ఆయన స్వరూపాన్ని, ఆయన శ్వాసను ఆయనలోనే ఊదాడు. ఊది ఆయన కుమారుడని పరిశుద్ధ గ్రంథం మనకు చెబుతుంది. ఆయన ద్వారా ప్రతి జాతిని, అది అమెరికాలో కానివ్వండి, అది ఆస్ట్రేలియా కానివ్వండి, అది తెలుపు కానివ్వండి, నలుపు కానివ్వండి, ఇటు ఇండియా ప్రతి జాతి, ప్రతి ఒక్క మనుష్యుడు కూడా ప్రతి జాతిని ఆయన ఆదాము నుండి సృష్టించెను అని, మరియు యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించెను అని మనకు అపోస్తుల కార్యంలో మనకు లూకాసు వార్తికుడు రాస్తూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు. ఇది మొదటిగా చూడండి ఏ విధంగా ఎంత మనమందరము కూడా కలిసికట్టుగా శ్రీ సభలో మనమందరము కూడా మరి ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా మన సహోదరుల వల్లే జీవించమని, మనం అందరము ఒకే ఆదాము నుండి వచ్చామని మనకి ఈనాటి పరిశుద్ధ గ్రంథము సృష్టి ద్వారా ఆదామును సృష్టించడం ద్వారా మనకు తెలియపరుస్తుంది. అదేవిధంగా రెండవది, దేవుడు ఆదామును తన చేతితో, తన శ్వాసతో సృజించెను. ఆయన సృజించినటువంటి ఆ మొదటి 5 రోజుల్లో ప్రతి ఒక్కటి ఆయన సృష్టించినప్పుడు తన మాట ద్వారా సృష్టించెను. ఆయన ఏది ఎక్కడ పట్టుకోలేదు, చేత్తోటి ఏ శ్వాస ఊదలేదు. ఒక్క మాట, ఆయన మాటలో ఉన్నటువంటి శక్తి అది. అన్ని సకల వస్తువులకు కూడా ఆయన మాట ద్వారా సృష్టించి, కానీ ఒక మానవుణ్ణి మాత్రము తన చేతి ద్వారా ఆ మన్నును తీసుకొని, తన చేత్తో ఆ మట్టిని తీసుకొని, ఆ మట్టిలో తన శ్వాసను ఊది తన చేతితో, తన శ్వాసతో మనుష్యుని సృష్టించాడు. చూడండి, అందుకే ఈ మనుష్యుడు అన్నిటి మీద ఆయనకి అధికారం ఇచ్చాడు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో చదివినట్లయితే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. చూడండి, మాటతో కాదు, వేరే సృష్టి అంతా కూడా మాటతో. సో దేవుని శ్వాస ఆయనలోకి ఊది సృష్టించాడు. అది మనిషికి ఆయనకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత. దేవుడు, ఆయన కుమారులు మనం ఆయన శ్వాసలో సృజింపబడి ఉన్నాము. అదేవిధంగా దేవుడు ఆదామునకు అధికారం ఇచ్చాను. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చదువుతాము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. చూడండి, పరిపాలించడం అనేది ఒక ఆశీర్వాదం. దేవుడు మన ఆదాము అవ్వల గురించి మనం ధ్యానించినప్పుడు ఎప్పుడు కూడా మన ఆలోచన, మన మైండ్ అంతా కూడా ఒకదాని మీదే పోతుంది. తినవద్దన్న పండుని తిన్నాడు ఆదాము, పాపం చేశాడు, పాపాత్ముడు అన్నటువంటి ఆ నెగటివ్ ఆలోచనలోనే, ప్రతికూలమైనటువంటి ఆలోచనలోనే ఆలోచిస్తాము. కానీ దేవుడు తనను ఎంతగా ఆశీర్వదించాడు, సమృద్ధిగా దీవించాడు, ఎన్ని దీవెనలు, ఎన్ని వరాలు ఆయనకు దయచేశాడు. తనకు అధికారం ఇచ్చాడు, తన పోలికలో, తన స్వరూపంలో సృష్టించాడు, తన చేతితో సృష్టించాడు. ఎన్ని ఆశీర్వాదములు ఆదాముపై కురిపించాడు మనం ఆలోచించము. ఆయన ఈ పరిపాలన సకల వస్తువుల మీద, సకల జాతి, సకల జంతువుల మీద, అన్నిటి మీద మనకు పరిపాలించడానికి ఆయన ఇచ్చాడు. అందుకే కీర్తనకారుడు 8వ అధ్యాయం 4 నుంచి 8 వచనాల్లో, తన పాదముల క్రింద సమస్తాన్ని ఆదాము పాదముల క్రింద ఉంచాడు. నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు మనుష్యుడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని ధరించుటకు వాడు ఏ పాటివాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలన్నింటినీ, ఎడ్లలన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నింటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు.
అని కీర్తనాకారుడు దేవుణ్ణి పొగుడుతూ ఉన్నాడు. చూడండి, మనం చూసినట్లయితే ఆదాము జీవితాన్ని 930 సంవత్సరాలు పరిశుద్ధ గ్రంథం చెబుతుంది ఆదాము జీవించాడు. అనేక మంది కుమారులు కుమార్తెలు సంతానము సమృద్ధిగా ఏ విధంగా ఆదామును దేవుడు దీవించాడు చూడండి. చివరికి తను నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని తనకు ఒక తోడునిచ్చాను. ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనంలో చదివినట్లయితే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. సమానమైన తోడు ఇచ్చాను. సాటి అయిన తోడు అంటే సాటి అయిన సమానమైన జంతువులు, పక్షులు, చెట్లు, చేమలు, చంద్రుడు, సూర్యుడు ఇవన్నీ కూడా మనిషికి సాటు రారు. తను వాటితో కలిసి జీవించడానికి దానికి సమానమైన మనిషికి తనకు సమానమైనటువంటి వ్యక్తి, తను జీవించేటువంటి వ్యక్తి స్త్రీ అన్నమాట. ఆ స్త్రీని తనకు తోడుగా ఇచ్చాడు. తోడు, సమానమైన తోడు. తోడు అంటే హీబ్రూ భాషలో ఏజర్ అంటాము. మనం నిర్గమకాండము చూసినట్లయితే 18వ అధ్యాయము 4వ వచనంలో ఇదే ఏజర్, ఏలియాజర్ అంటే దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క సహాయకుడు అనమాట. చూడండి, ఎలియాజర్ అనే పేరుకి అర్థం కూడా. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తి వాత నుండి నన్ను తప్పించాను. రెండవ వాణ్ణి తన కుమారుని ఎలియాజర్ అని పేరు పెట్టిన. ఏ విధంగా ప్రమాదం నుండి తప్పించి దేవుడు తనకు సహాయం చేసి ఉన్నాడు. ఒక సహకారిని, ఆదాముకు ఒక సహకారిని సహాయం చేయుటకు. ఏజర్ అనగా ఒక తోడు అన్నమాట. హీబ్రూ భాషలో ఏజర్, ఎలియాజర్ అని ఇవన్నీ కూడా సహాయము, తోడు అని మనకు అర్థాన్ని ఇస్తూ ఉన్నాయి. మరి కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనంలో మనం చదివినట్లయితే, పరిశుద్ధ స్థలములలో నుండి ఆయన మీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకునుగాక, తోడుగా ఉండునుగాక. అతనికి సాటి అయిన, సమానమైన, హీబ్రూ భాషలో సాటి అయిన అన్నదానికి అర్థం ఏమిటంటే కెనెక్డో అంటారు. నెక్డో అంటే ఈక్వల్, కే అంటే టు, ఓ చివరిలో ఓ ఉండిద్ది అంటే హిమ్, ఈక్వల్ టు హిమ్. చాలామంది మనం అనుకుంటాము ఆదాము ఎముకలోంచే కదా ఆడది చేయబడింది, స్త్రీ చేయబడింది, తనకు సమానం ఏ విధంగా అయ్యిద్ది. కానీ పరిశుద్ధ గ్రంథం ఈక్వల్ టు హిమ్, సమానమైనటువంటి సాటి అనేటువంటి తోడు, తనలో సగభాగము. అందుకే మనం చూస్తూ ఉన్నాము ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనం, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించుచున్నప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. ప్రక్కటెముక అనగా హీబ్రూ భాషలో సేలా అని అర్థము. దాని యొక్క అర్థం ఏమిటంటే, సేలా అంటే మనము అదే పదాన్ని పరిశుద్ధ గ్రంథములో అనేక ప్రదేశాల్లో ఉపయోగించబడింది. దాని యొక్క అర్థం ఏమిటంటే ఆదాము ప్రక్క భాగము. మరియు మరొక సందర్భంలో ఆ కొండ ప్రక్క భాగము, మరొక సందర్భంలో ఆ బిల్డింగ్ ప్రక్క భాగము. అంటే తన ప్రక్క భాగమును తీసాను. అందుకే ఆ ఎముకను తీసి మాంసం కూడా తీశాడు. ఎందుకంటే అందుకే ఆయన మరలా ఎముకను తీసి మాంసంతో పూడ్చాడు. కేవలం ఎముకే కాదు, అవ్వ ఆదాము యొక్క ప్రక్కటెముక మాత్రమే కాదు, మాంసము కూడా, అనగా తన ఎముక, తన మాంసము అనగా తనలో సగభాగము. అందుకే ఆదాము అంటాడు, దేవుని స్తుతిస్తూ ఆదాము పలికినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాము. అప్పుడు ఆదాము ఇట్లా, నిన్ను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారీ అనబడును. సగభాగము ఆయన ఎముక మాంసము రెండు కలిపి, కేవలము ప్రక్కటెముక కాదు, ఆడది అంటే అబల కాదు,
మానవునిలో మగవానిలో సగభాగము అని మనకు ఈనాటి పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆదాము జీవితం ద్వారా మనకు తెలియజేస్తూ ఉంది. మరియు అందుకే సగభాగము కాబట్టే ఆదికాండంలో విన్నట్టు, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యకు హత్తుకొనుచు వారు ఏక శరీరమయ్యుందురు. తనలోని భాగం సగభాగం కాబట్టి వారు ఒకే శరీరము, రెండు శరీరాలు కాదు, ఒకే శరీరము. ఎందుకంటే ఆయన ఎముక, ఆయన రక్తము, ఆయన మాంసము అదే తన భార్యలో కూడా ఉంది కాబట్టి. అందుకే పెండ్లి, వివాహం అనేది చాలా పవిత్రమైనది, దివ్య సంస్కారం మన శ్రీ సభలో. ఎందుకంటే ఒకసారి వారు పెండ్లి అనేటువంటి దివ్య సంస్కారం ద్వారా ఒకటైన తర్వాత విడిపోవటానికి ఆస్కారము లేదు అని శ్రీ సభ బోధిస్తుంది. ఎందుకంటే వారిద్దరూ ఒకే శరీరమే. ఇదే దాని అర్థం. విడిపోవడానికి తిరుసభ ఎందుకు మనకు పర్మిషన్ ఇవ్వదంటే, ఇదిగో వారిద్దరూ ఒక్కటే. అంత పవిత్రమైనటువంటి సాంగ్యం ద్వారా దేవుడు వారిని ఒకటిగా చేస్తూ ఉన్నారు. ఆదాము అవ్వలు అర్ధ భాగాలు, ఇద్దరు కలిసి ఒకే శరీరం. అందుకే శ్రీ సభలో మనం చూస్తున్నాము, ఒకే శరీరం అంటే శ్రీ సభను కూడా ఒకే శరీరంతో పోలుస్తూ ఉన్నాము. మన శిరస్సు క్రీస్తు అయితే ఈ శరీరము ఏమవుతుందంటే, అనేక భాగాలు, అనేక మంది వ్యక్తులు ఉంటారు. కాళ్ళు, చేతులు, ముక్కు, చెవి, చేతులు, అంటే పీపుల్ ఆర్ యూనిక్, డిఫరెంట్, కానీ అందరూ కూడా ఒకే శరీరము. శ్రీ సభలో మనం అందరము ఒకటి. అందుకే మనం పొందేది కూడా ఒకే బాప్తిస్మము మనం పొంది ఉన్నాము. ఒకే దేవుడు, ఒకే ప్రభువు మనకు ఉన్నాడు. మనమందరం కూడా దివ్య సప్రసాదము ద్వారా ఒకే రొట్టెలో మనము ఒకే రొట్టె విరిచి అందులో పాలు పంచుకుంటూ ఉన్నాము. మనందరికీ ఒకే ఆత్మ, పవిత్రాత్మ ఇవ్వబడినది. మనందరికీ ఒకే తండ్రి అయిన దేవుడు. అందుకే మనం పరలోక జపం చెప్పినప్పుడు, ఇదిగో పరలోకమందున నా తండ్రి, నీ తండ్రి అనకుండా పరలోకమందున్నటువంటి మా యొక్క తండ్రి, మన తండ్రి, మా తండ్రి అని మనమందరం కూడా మన తండ్రి అని ఆయన బోధిస్తూ ఉన్నాము. ఇన్ని వరాలు, ఇన్ని అనుగ్రహాలు మనం చూస్తూ ఉన్నాము. దేవుడు ఆదాము అవ్వలకు ఇచ్చినట్లయితే ఇన్ని పర్మిషన్స్, ఇన్ని అనుమతులు, ఇంత సమృద్ధిగా వారిని దీవించి ఒకే ఒక ఆజ్ఞ వారికి ఇస్తూ ఉన్నాడు. ఒకే ఒక షరతు వారికి ఇస్తూ ఉన్నారు. ఆ షరతే ఇదిగో ఈ ఏదేను తోటలో మధ్యలో ఉన్నటువంటి ఒక చెట్టు ఉంది. అన్ని చెట్లు పండ్లు తినండి, అంతా మీకోసమే సృష్టింపబడింది, అంతా మీకోసమే కానీ ఈ ఒక్క చెట్టు మంచి చెడు అని తెలివినిచ్చు, ఈ ఒక్క చెట్టు పండు మాత్రం తినవద్దని చెప్పి ఒక ఆజ్ఞను వారికి ఇస్తూ ఉన్నారు. ఆ ఆజ్ఞను వారు విధేయించినట్లయితే ఇంకా సమృద్ధిగా దీవించబడేవారు. అదే ఏదోను తోటలో వారు నివసించేవారు. కానీ వారి అవిధేయత వలన శిక్ష, శాపము, కష్టము, మరణము అనేటువంటి వాటిని వారు పొందుతూ ఉన్నారు. కాబట్టి ఇదిగో ఆ ఏదోను తోటలో ఏమి జరిగిందంటే, ఇంకా మనము ఎక్కువసార్లు ఏదోను అంటే మొదటిగా మనం ధ్యానించవలసింది ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఆ ఏదోను తోటలో ప్రక్కగా 4 నదులు ప్రవహించెను అని మనం చదువుతాము. దేవుడైన యావే ఏదోను తూర్పుగా ఒక తోటను నాటెను, తాను సృజించిన నరిని దానిలో ఉంచెను, చూచుటకు ఇంపుగా ఉండెను. చూడండి, ఏదోను ఎంత ఇంపుగా ఉంది, తినుటకు తీయగా నుండి పండ్లునిచ్చు చెట్లు ఉండేను, తోటలో పెరిగినట్లు చేసెను, తోట నడుమ మంచి చెడుల తెలివినిచ్చు చెట్టును మొలిపింపజేసెను, తోటకు తడుపుటకు ఏదోను నుండి ఒక నది ప్రవహించెను, అది 4 పాయలుగా చీలను. మొదటి పాయ పేరు పీషోను, అది హవీలా దేశంను చుట్టిపారాను. 2వ పాయ పేరు గీహోను, అనగా గషింగ్ అని అర్థం అనమాట. 3వ పాయ పేరు టిగ్రీసు, అనగా ర్యాపిడ్, దీన్నే గ్రేట్ రివర్ అంటాం అనమాట. అది అసీరియాకు తూర్పు పక్కన ప్రవహించాను. తర్వాత 4వ పాయ పేరు యూఫ్రటీస్, అనగా పాస్ ఓవర్, దాటుట అన్నమాట. సో ఏదోను అనేది ఏదోను అనేది మొదటిగా ఒక పట్టణం, అది ఒక పర్వత పట్టణం, అది ఒక కొండ. అది ఆ పట్టణములో ఒక తోట ఉండేను. తోట ఉంది కాబట్టి ఏదేను తోట అని దాన్ని మనం అంటాము. ఆ పర్వత కొండ ప్రాంతం, ఎందుకంటే కొండ ప్రాంతం మీద చుట్టూ నదులు ఉన్నాయి. చూడండి, చుట్టూ నదులు ఉన్నాయంటే తప్పకుండా ఎత్తైన ప్రదేశంలోనే జనాలు, మనం ఈ 4 నదులు ఉన్నాయి అన్నమాట.
తప్పకుండా అదొక కొండ పర్వతం అని చెప్పి వేద పండితులు మనకు బోధిస్తున్నారు. అనగా ఏదోను తోట దేనికి అర్థమై మన పరిశుద్ధ గ్రంథములో కొండ పర్వతము అనేది దేవుని యొక్క దర్శనానికి, దేవుణ్ణి కలుసుకోవడము, దేవుని ముఖాముఖిగా చూడటము అనేటువంటి ఒక గొప్ప సంకేతాన్ని మనకు తెలియజేస్తుంది. అంటే ఏదేను తోటలో కూడా దైవ దర్శనానికి సంకేతం. కొండలన్నీ చూడండి, మన మొదటగా మొరియా కొండ చూస్తూ ఉన్నాం. మొరియా కొండ అక్కడ ఏం జరిగింది? అబ్రహామును తన కొడుకైన ఇస్సాకును తీసుకువెళ్ళి కట్టెలన్నీ పేర్చి తనను వధించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు ఇదిగో ఒక గొర్రె పిల్లను, పొట్టేలును మనం దయచేస్తాడు. అదేవిధంగా సైనాయి పర్వతం మీద దేవుడు దర్శనము మోషేకి చూడండి, ఆ విధంగా 10 ఆజ్ఞలు ఇవ్వటము. మొరియా కొండ మీద ఒక దేవదూత వచ్చి అబ్రహాముతో ఇదిగో ఆపు, ఇదిగో నీ కుమారుని కాదు ఒక పొట్టేలు అక్కడి నుంచి తీసుకొని చెప్పి దైవ దర్శనం చూస్తుండే. కార్మేలు కొండ మీద చూడండి, ఎలియా మరియు బాలు దొంగ ప్రవక్తలకి అక్కడ జరిగినటువంటి దాంట్లో ఇదిగో అక్కడ మనము దైవ దర్శనం అక్కడ చూస్తూ ఉన్నాము. దేవుడు ఇదిగో ఒక అగ్నిని పంపించి నీరు పోసినటువంటి ఆ కట్టెలన్నింటినీ కూడా దహించి వేస్తూ ఇదిగో యావే తప్ప వేరొక దేవుడు లేడని చెప్పి ఆయన రుజువు. అదేవిధంగా తాబోరు పర్వతం చూడండి, అక్కడ యేసు దివ్య రూపధారణ, యేసు ముఖకాంతి, దేవుని యొక్క స్వరూపాన్ని అదిగో యోహాను మరియు ఇతర శిష్యుల పేతురు గారు, యాకోబు గారు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒలీవ కొండ మీద యేసు ప్రార్థన చేయటము, దేవుణ్ణి కలవడం, దేవుని దర్శించటం. కలువరి కొండ మీద సిలువ బలి దివ్య పూజ వాళ్ళు చూస్తాం. ఆ బలి ద్వారా ఇదిగో మరలా దేవుణ్ణి దర్శించుకునేటువంటి మన దేవుని కలుసుకునేటువంటి ఒక మహిమను చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ ఏదోను పట్టణములో ఆ తోట, ఆ కొండ మీద, ఆ పర్వతం మీద ఆ తోట ఇదిగో ఒక పాపము ద్వారా ఒక ఎడారిగా మాయబడుతూ వారు ఆ తోట నుండి బయటికి వెళ్ళగొట్టబడ్డారు. ఆ విధంగా ఆ యొక్క మహిమను, ఆ దర్శన భాగ్యాన్ని, దేవునితో సహవాసాన్ని వారు కోల్పోతూ ఉన్నారు. చూడండి, క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు కూడా దేవుడు అధికారాన్ని ఇచ్చాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు, మనకు తోడునిచ్చాడు, మనకి కుటుంబాలను ఇచ్చాడు, అన్నదమ్ములను ఇచ్చాడు, అనేక విధాలుగా ఆదాముకి ఇచ్చినట్టు సమృద్ధినిచ్చాడు, తోటలు ఇచ్చాడు, మనకి సకల జాతి జంతువులు అన్నీ కూడా మనకి సమృద్ధిగా మనకి దేవుడు ఇచ్చాడు, సంపదలు ఇచ్చాడు. కానీ ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు, పాపము చేయకమని. కాబట్టి ఈ తపస్సు కాలంలో దేవుడు మనకి సమృద్ధిగా ఇచ్చినటువంటి ఆ పర్మిషన్స్, ఆ అనుమతులను అన్నింటినీ కూడా మనం ధ్యానించుకొని దేవునికి కృతజ్ఞతలమై ఉందాము. ఆ విధంగా దేవునికి కృతజ్ఞతా భావంతో ఉండటం ద్వారా మనం పాపములో పడకుండా దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ విధేయతతో మనము జీవించగలుగుతాము. ఆ విధేయతే మనకు రక్షణ, మనము శిక్ష నుండి, మనము శాపము నుండి, మన మరణం నుండి మనల్ని రక్షించి మనకు జీవమును, మనకు ఆశీర్వాదమును ప్రసాదించును. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.